తెలుగు రాష్ట్రాలకి భారీ వర్ష సూచన. ఈరోజు 8వ తారీఖు ఆదివారం నుంచి ఈ వర్షాలనేవి పడతాయి. చూడండి ఇక్కడ వాయుగుండంగా మారిపోయిన ఈ అల్పపీడనం అనేది ఆదివారం సెప్టెంబర్ 8వ తారీఖు ఇలా సముద్రంలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పక్కన బంగాళాఖాతంలో. భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. భారీ వర్షాలనేవి ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బాగా పడతాయి. ఈ రెడ్ అలర్ట్ అనేవి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉన్నాయి. ఈ కింద చూస్తున్నారు కదా, ఈ జిల్లాలన్నిటికీ రెడ్ అలర్ట్ అనేది ఉంది. అంటే భారీ నుంచి భారీ వర్షాలు పడతాయన్నమాట. ఈ వాయుగుండం ప్రభావంతో ఖచ్చితంగా పడతాయి. చూడండి ఇక్కడ ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర అల్పపీడనం అనేది వాయుగుండంగా మారిపోయింది. ఇది సోమవారం నాటికి ఇక్కడ బెంగాల్, ఒడిశా మధ్యలో తీరం దాటుతుంది. దీని ప్రభావంతో వర్షాలనేవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంటాయి. దీని ద్వారా హెవీ రైన్ఫాల్ కూడా అవ్వచ్చు. అంటే 4 రోజుల పాటు వానలు అన్నమాట ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఈ విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒక విషయం కూడా చెప్తాను చూడండి. హెవీ రైన్ఫాల్ అంటే ఏంటంటే ఒకేసారి వర్షం అనేది పడిపోవడం. అది ఏంటో నెక్స్ట్ చూపిస్తాను ఈ వీడియోలో చివరిదాకా. ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ 4 రోజులు వర్షాలనేవి ఎందువల్ల అంటే ఈ వాయుగుండంగా మారిపోయిన ఈ అల్పపీడనం వల్లే. దీనివల్ల ఏంటంటే ఈ 2 రోజులు అనేవి చాలా ఎక్కువగా వర్షాలనేవి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా పడతాయన్నమాట. భారీ నుంచి అతి భారీ వర్షాలనేవి ఈ 2 రాష్ట్రాల్లో పడడమే కాకుండా ఒడిశాతో సహా బెంగాల్లో కూడా పడతాయన్నమాట. చూడండి ఇక్కడ మీకు చైనాలో యాగి తుఫాన్ అని చెప్పి నేను నిన్న చెప్పాను వీడియోలో. నిన్న వీడియో అని చూడాలంటే అనుకుంటే డిస్క్రిప్షన్లో వెళ్ళండి. మీకు పూర్తిగా మీకు ఈ తుఫాన్ గురించి తెలుస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఈ సైక్లోన్ వల్ల ఏంటంటే బైకులు, మనుషులు కూడా ఎగిరిపోతున్నారు. అంత భయంకరమైన తుఫాన్ అనమాట. ఇది చైనాలో 2వ తుఫాన్ అనమాట. ఈ సంవత్సరంలో 2024లో 2వ తుఫాన్గా ఈ ఏషియాలోనే పెద్ద తుఫాన్గా వచ్చింది. ఫిలిప్పీన్స్లో కూడా 16 మంది చనిపోయారు దీనివల్ల. ఇక్కడ నుంచి 4 లక్షల మంది ఆ తీర ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇలాంటి బీభత్సమైన తుఫాన్ ఏంటంటే మనుషులు కూడా ఎగిరిపోయి, బైకులు కూడా ఎగిరిపోయే అంత గాలి అనేది 234 కిలోమీటర్లు గాలితో ఈ తుఫాన్ అనేది వీస్తుంది. ఈ రోజు ఆదివారం కూడా నడుస్తుంది అక్కడ చైనాలో. అటువైపు చైనాలో ఈ పెద్ద తుఫాను, ఇటువైపు ఏంటంటే ఆంధ్రాలో వర్షాలు. ఈ హెవీ రైన్ ఫాల్ అంటే ఒక మాటలో చెప్పాలనుకుంటే మబ్బు అంతా ఇరిగిపోయి పడిపోవడం అనమాట. అంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ అనేది ఏంటంటే మీకు వర్షం పడుతుంటుంది చుక్కలుగా. ఆ వర్షం అనేది మీకు ఒకేసారి బకెట్లుగా ట్యాంకులుగా పడిపోవడం వల్ల ఈ హెవీ రైన్ ఫాల్ అనేది ఒక మాటలో చెప్పుకోవాలంటే మబ్బు ఇరిగి పడిపోవడం అనమాట. మబ్బులో నుంచి వర్షం అంతా విరిగి పడిపోవడం ఒకేసారి. ఇలా అంచనా లేకుండా ఈ వర్షం పడిపోవడం వల్ల నిన్న విజయవాడలో మునిగిపోవడానికి, ఈ అమరావతి దరిదాపుల్లో ఇవన్నీ మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ హెవీ రైన్ ఫాలే అనమాట. అంటే మబ్బు విరిగిపోవడం అనమాట. విరిగి పడిపోవడం అనేది ఇక్కడ జరగడం వల్లే ఈ వరదలు అనేవి విజయవాడలో వచ్చాయి. ఇలా పరిస్థితి అనేది విజయవాడలో ఉంది. మంగళవారం కూడా భారీ వర్షాలు ఉన్నాయి. చూసారా, ఆంధ్ర, తెలంగాణ 2 ప్రాంతాల మీద నుంచి భారీ మబ్బులు కూడా వస్తున్నాయి. దీని ప్రభావంతో వర్షం అనేది పడుతుంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్యలో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్పి భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మంగళవారం కాదు 4 రోజులు కూడా ఈ వర్షాలు ఉంటాయన్నమాట. బుధవారం దాకా కూడా ఖచ్చితంగా ఈ వర్షాలు అనేవి కంటిన్యూగా పడతాయి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతోనే. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరిపై దేవుడి యొక్క శాంతి శుభాలు ఎల్లప్పుడూ కురవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఒక చిన్న ఛానల్కి ఒక లైక్ కూడా కొట్టండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఒక మంచి ఆలోచనతో, ఒక ఆశతో ఈ వీడియో చేస్తున్నాను మై ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. బలహీనమైన వాళ్ళని కూడా మీరు ఖచ్చితంగా బలపరిస్తారని చెప్పి, లైక్ చేస్తారని చెప్పి, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను మనసారా. మీపై దేవుడి యొక్క శాంతి శుభాలు మీ ఫ్యామిలీ పైన, మీ తల్లిదండ్రులపైన, అందరిపై ఎల్లప్పుడూ అలాగే కురుగుతూ ఉండాలని చెప్పి, దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీపై, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.